ప్రముఖ శైవ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తన బృందంతో ఉదయం నుంచి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో లడ్డు తూకంకు సంబంధించిన తనిఖీలతో పాటు కొడే టికెట్లు అయితేనేమి, వివిధ రకాల పూజా టికెట్లు, తర్వాత గోదాం ఆడిట్ సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నామని, రాజన్న ఆలయంలో గత కొన్నేళ్లుగా వస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇటీవలనే 23 మంది 24 మంది ఆలయాల్లో పనిచేసే సిబ్బంది అధికారులు తనిఖీలు కావడం, బదిలీలు కావడం, ఈ నేపథ్యంలో మళ్ళీ తెరపైకి ఏసీబీ అధికారుల దాడులు రావడం స్థానికంగా తీవ్ర చర్చ నడుస్తూ ఉన్నది. అయితే రాజన్న ఆలయంలో గత కొన్ని ఏళ్లుగా బదిలీ లేకపోవడంతో స్థానికంగా లోపలలోనే బదిలీలు జరగడం నేపథ్యంలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం నేపథ్యంలో ఈ ఏసీబీ దాడులు అయితేనేమి, బదిలీలు అయితేనేమి జరగడం స్థానికంగా చాలా చర్చ నడుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఆలయ అభివృద్ధి అయితేనేమి, ఆలయంలో ఉండే సాధారణ భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఇలాంటి దాడులు తనిఖీలు నిర్వహించడం చాలా శుభవార్యమని భక్తులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే స్థానికంగా మనకు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం అసలు పరిస్థితి. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి గారు మనతో ఉన్నారు. అసలు ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, ఏమేమి తనిఖీలు నిర్వహించారు చెప్పాలి, ఈ తనిఖీలు చేయడానికి ప్రధాన కారణం? ఈ లడ్డూల తయారీ విభాగంలోనూ, కోడె మొక్కుల టికెట్ల విభాగంలోనూ, ఇట్లా అనేక విభాగాల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ఆరోపణల నేపథ్యంలో ఈరోజు కరీంనగర్ ఏసీబీ ఆడిట్ విభాగము మరియు శానిటేషను, తునికల కొలతల శాఖ అధికారులతోని మేము అందరం కలిసి ఈరోజు ఆకస్మిక తనిఖీకి రాజన్న సిరిసిల్ల జిల్లా రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ఈఓ గారి కార్యాలయం మీద ఆకస్మిక తనిఖీ చేపట్టాము. ఇందులో అన్ని రికార్డులను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము. కొన్ని అవకతవకలు కొన్ని మా నోటీస్కి వచ్చినాయి, ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. తర్వాత ఈ తనిఖీల మీద, ఈ అవకతవకల మీద మేము ప్రభుత్వానికి సమగ్ర నివేదిక మా ఉన్నతాధికారుల ద్వారా పంపిస్తాం. అంటే ఎప్పటివరకు నివేదిక పంపించనున్నారు? ఈ అవినీతికి పాల్పడ్డ అంశాల మీద ఈ రాజన్న భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న ఈ తనిఖీలు నేపథ్యంలో గతంలో కూడా చాలా విధాలుగా ఆ తనిఖీలు నిర్వహించినప్పటికీ ఎలాంటి చర్యలు లేవు. ఈ బదిలీల నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొత్త ప్రభుత్వంలో ఈ బదిలీల అంశం తెరపై ముగిసేయడంతోనే మళ్ళీ ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించడం శుభపరిణామంగా ప్రజలు భక్తులు మెరుగైన భక్తులకు సౌకర్యాలు అందించాల నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీన్ని ఎప్పటివరకు పూర్తి నివేదిక ప్రభుత్వానికి మీరు అందించనున్నారు? మేము ఈరోజు ఈ తనిఖీలు ఈ రాత్రి వరకు కొనసాగుతాయి. వాటి సమగ్ర నివేదిక మేము ఒక 10 రోజుల్లోగా మా ఉన్నతాధికారులకు పంపిస్తాము. అక్కడి నుంచి అది మా ప్రభుత్వానికి చేరుతుంది. ప్రస్తుతం అయితే తనిఖీలు కొనసాగుతుంది. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి గారు చెప్తున్నారు, గత ఈ తనిఖీలలో అవకతవకలు జరిగాయనే నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నామని వారు చెప్తున్నారు. అసలు ఏదేమైనప్పటికీ గత 10 రోజుల తర్వాత దీనికి సంబంధించిన అవకతవకలు అయితేనేమి, ఈ తనిఖీల్లో ఎలాంటి లోటుపాట్లు, ఈ తనిఖీల్లో బయటపడ్డ అంశాలను ప్రభుత్వ దృష్టికి కూడా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని వారు చెప్తున్నారు. అయితే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే కాకుండా ఆలయంలో జరిగే అవకతవకలు, ఆరోపణలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే ఈ తనిఖీలు ఏసీబీ అధికారులు చేస్తున్నామని వారు చెప్తున్న పరిస్థితి. న్యూస్ 18 రాజన్న సిరిసిల్ల జిల్లా.